పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. చెరుకూరి రామోజీరావు ఒక భారతీయ వ్యాపారవేత్త, ఈనాడు గ్రూపు సంస్థల అధినేత, తెలుగు దినపత్రిక ఈనాడుకు వ్యవస్థాపకుడు, ప్రధాన సంపాదకుడు, ప్రచురణకర్త, మార్గదర్శి చిట్ ఫండ్, ప్రియా ఫుడ్స్, కళాంజలి మొదలగు వ్యాపార సంస్థల అధినేత, ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్టూడియోను నిర్మించిన దిగ్గజం, 2016లోనే దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ అందుకున్న మహోన్నత వ్యక్తి. రామోజీరావు కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబర్ 16న రైతు కుటుంబంలో జన్మించాడు. తల్లి వెంకట సుబ్బమ్మ, తండ్రి వెంకట సుబ్బారావు. రామోజీరావు పూర్వీకులు పామర్రు మండలంలోని పెరిశెల్లి గ్రామానికి చెందినవారు. అతని తాత రామయ్య కుటుంబంతో పెరిశేపల్లి నుంచి పెద్దపారుపూడికి వలస వచ్చాడు. రామోజీరావు తాత మరణించిన 13 రోజులకు జన్మించాడు. దానితో అతని జ్ఞాపకార్థం తల్లిదండ్రులు రామయ్య అన్న పేరు పెట్టారు. ఇతని కన్నా ముందు 2 అక్కలు ఉన్నారు. పెద్దక్క పేరు రాజ్యలక్ష్మి, చిన్నక్క పేరు రంగనాయకమ్మ. రామోజీ శ్రీ వైష్ణవ కుటుంబానికి చెందిన వ్యక్తి. తల్లి ఆచార సాంప్రదాయాలతో పాటు నిత్యం భగవంతుడి ధ్యానంలో ఉండేవారు. తల్లి నుంచే రామోజీకి సైతం భక్తి, శూచి అలవడింది. లేకలేక పుట్టిన మగ సంతానం కావడంతో రామోజీని చాలా ముద్దు చేసేవారు. పెద్దక్క పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినా చిన్నక్క రంగనాయకమ్మతో సాన్నిహిత్యం ఉండేది. ఇంట్లో తల్లికి ఇంటి పనుల్లో, వంట పనుల్లో సహాయం చేసే అలవాటు ఉండేవి. రామయ్య అన్న తన పేరు నచ్చక ప్రాథమిక పాఠశాలలో చేరేప్పుడే స్వంతంగా రామోజీరావు అన్న పేరును తనకు తానే పెట్టుకున్నారు. రామోజీరావు గుడివాడ కళాశాలలో ఇంటర్, బిఎస్సి చదివారు. 1961 ఆగస్టు 19న రామోజీరావుకి పెనమలూరుకు చెందిన తాతినేని వెంకట సుబ్బయ్య, వాణిదేవిల 2వ కుమార్తె రమాదేవితో వివాహం జరిగింది. రామోజీరావు భార్యవైపు బంధువుల్లో చిన్నబావమర్ది తాతినేని వెంకట కృష్ణారావు మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థలో డైరెక్టర్గా, తోడల్లుడు ముసునూరు అప్పారావు ఈనాడు డాల్ఫిన్స్ హోటల్స్ మాజీ ఎండీగా కలిసి పనిచేశారు. చదువు పూర్తయ్యాక పూర్తిగా రైతులపై ఆధారపడిన పత్రికను ప్రచురించాలని రామోజీ నిర్ణయించుకొని విశాఖపట్నం నుంచి ఈ పత్రిక ప్రచురణను ప్రారంభించారు. వ్యవసాయానికి సంబంధించిన సమస్త సమాచారాన్ని రైతులకు అందించేది ఈ పత్రిక. అప్పట్లో ఈ పత్రిక బాగా ప్రాచుర్యం పొందింది. పత్రికకు వచ్చిన విపరీతమైన ఆదరణ తర్వాత రామోజీ సినిమా నిర్మాణం వైపు మళ్లారు. 1983లో ఉషా కిరణ్ మూవీస్ ప్రొడక్షన్ హౌస్ని స్థాపించారు. దీని ఆధ్వర్యంలో అనేక తెలుగు చిత్రాలను నిర్మించారు. ఈ బ్యానర్లో తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ, బెంగాలీ సహా 80కి పైగా విభిన్న భాషల్లో సినిమాలు నిర్మించారు. రామోజీ ఫిల్మ్ సిటీ ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ స్టూడియో కాంప్లెక్స్గా పరిగణించబడుతుంది. ఇది తెలంగాణ రాజధాని హైదరాబాద్కు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ స్టూడియో 2000 ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ స్టూడియోలో 50 షూటింగ్ అంతస్తులున్నాయి. ఈ స్టూడియో 1996లో ప్రారంభమైంది. ఇక్కడ ఏకకాలంలో 15 నుంచి 25 చిత్రాలను చిత్రీకరించవచ్చు. సినిమా ప్రీ ప్రొడక్షన్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి. సినిమాలే కాకుండా ఇది గొప్ప పర్యాటక ప్రదేశం. ప్రతి ఏటా దేశం, ప్రపంచం నలుమూలల నుంచి 10 లక్షల మందికి పైగా పర్యాటకులు వస్తారు. భారతదేశంలో ప్రాంతీయ ఛానల్ను ప్రారంభించిన మొదటి వ్యక్తి రామోజీ. నేడు దేశంలోని దాదాపు ప్రతి రాష్ట్రంలో వార్తలను ప్రసారం చేస్తున్నారు. ఈనాడు,
ఈటీవీ, ఈటీవీ భారత్, మొబైల్ అప్లికేషన్ సహా తెలుగు టెలివిజన్ పరిశ్రమలో ఈటీవీ మంచి నెట్వర్క్ను కలిగి ఉంది. దీంతో పాటు జర్నలిజం స్కూల్ కేంద్రాన్ని నిర్వహిస్తూ ప్రత్యేక స్థానాన్ని రామోజీ సంపాదించుకున్నారు. జర్నలిజం ప్రపంచానికి ఆయన చేసిన విశేష కృషికి గాను 2016లో ఆయనకు భారతదేశపు రెండో అత్యున్నత పౌర పురస్కారం కూడా లభించింది. అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పద్మవిభూషణ్తో సత్కరించారు. దీనికి ముందు 1985లో ఫిల్మ్ఫేర్ ఉత్తమ చలనచిత్ర పురస్కారం, 1998లో ఫిల్మ్ఫేర్ ప్రత్యేక అవార్డు, 2000 సంవత్సరంలో ఫిల్మ్ఫేర్ ఉత్తమ చలనచిత్ర పురస్కారం, జాతీయ చలనచిత్ర పురస్కారం, 2004లో ఫిల్మ్ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులు లభించాయి. కరోనా మహమ్మారి సమయంలో 2020లో కష్ట సమయంలో రామోజీరావు కోవిడ్ రిలీఫ్ కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల రిలీఫ్ ఫండ్కు 10 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు. అంతేకాకుండా వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజల పునరావాసం కింద అనేక పనులు చేయించారు. దీంతో పాటు అనేక పనుల కోసం విరాళాలు అందించారు. రామోజీ చాలా వరకు తెల్లటి హాఫ్ స్లీవ్ షర్ట్, తెల్లటి ప్యాంటు, తెల్లటి షూ వేసుకుంటారు. ఏదైనా పార్టీలు మినహా దాదాపు ఎక్కువగా వీటినే ధరిస్తారు. దాదాపు 12 టీవీ ఛానల్స్, తెలుగు దినపత్రిక యాజమాని అయిన రామోజీరావు మొదటి చూపులో చాలా మామూలుగా కనిపిస్తారు. కదా వ్యూయర్స్, ఇది రామోజీరావు గారి యొక్క గొప్పతనం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.